మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది మీకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే సమర్పణ. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం దేవా ప్రభా తండ్రి, ఇంతకు నేను ప్రభా తండ్రి మమ్మల్ని సజీవులు గంతులు కనబడుతున్నాను. మీకు వందనం తెలియజేసుకుంటున్నాను ప్రభా. నువ్వు తండ్రి మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి తండ్రి ప్రభా, మాతో నడిపించండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి వినయాలు చివరిగా మనసున్న వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేర్చిన మార్గం విన్నమ్మగా విడిపించున్నాం తండ్రి. ఆమె చూడండి, సమర్పణ అనగా ఏంటి? బలి. సమర్పణ అనగా బలి లేక కలిగి ఉన్న యావత్తు ప్రభువు ఆధీనం చేయుట అని అర్థం. మనకు కలిగి ఉన్న యావత్తు ప్రభువుకి ఆధీనం చేయుట అని అర్థం. చూడండి, ఆనాడు జక్కయ్య సమర్పించుకున్నాడు. చూసారా? జక్కయ్య తనకు మారు మనసు కలిగి తనకున్న ఆస్తినంతా బేదలకు పనిచేస్తానని మరి సమర్పించుకున్నాడు ప్రభువుకి. అదేవిధంగా నాకు కలిగి ఉన్న యావత్తు నా ఇష్టమును బట్టి వాడుకొనను. నాకు కలిగి ఉన్న యావత్తును నా ఇష్టమును బట్టి వాడుకొనను, కానీ నీ ఇష్టమును బట్టే వాడుకుందును. ఇవి సుఖముగా ఉన్నప్పుడు సమర్పణలు. అయితే కష్టకాలంలో కూడా ఇట్టి సమర్పణ స్థితి కలిగి ఉండవలేము. కష్టకాలంలో కూడా ఇప్పుడు సుఖముగా ఉన్నప్పుడు చేస్తున్న సమర్పణలు ఇవి. అయితే కష్టకాలంలో కూడా ఇట్టి సమర్పణ స్థితి కలిగి ఉండవలను. ఈ ప్రకారం తీయనప్పుడు మనకి ఆపదలు ఆటంకములు వచ్చాను, నీ చిత్త ప్రకారము చేయుదును. నాకు ఆటంకంలో ఆపదలు వచ్చినాను, నీ ఇష్ట ప్రకారము చేస్తాను. చూడండి, చూద్దాం కొన్ని విషయాలు. ఆపదను బట్టి బాటసారి. ఎవరు బాటసారి? మనం చదువుకున్నాము కదా. మనం ఎవరంటే యెరూషలేము నుండి ఎరుకోకి దిగి వెళుచుండగా దొంగల చేతికి చిక్కాడు. అతను కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు వస్త్రాలు అన్ని కొట్టి దోచుకుని పోయారు కదా. ఆ బాటసారి. ఆపదను బట్టి బాటసారి ఏం చేశాడు? మంచి సమరేడు చేసిన దాన్ని అంతటిని ఏం చేశాడు? సమ్మతించాడు కదా. ఆపదను బట్టి మంచి సమరేడు చేసిన దాన్ని అంతటిని సమ్మతించాడు. ఇలా గాయములు కట్టనిచ్చాడు కదా. వాహనం మీద ఎక్కించినప్పుడు కూడా చక్కగా ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే ఇంకా అతనికి ఎవరు కూడా చేసేవారు లేరు, ఆయనే. కాబట్టి వాహనం మీద ఎక్కించినప్పుడు కూడా ఊరుకున్నాడు. పూట కూడా వానికి అప్పగించినప్పుడు కూడా ఊరుకున్నాడు. అంతయు చేయనిచ్చాడు. అలాగే మనము ఆయనకు అప్పగించుకున్న ఎడల, ఎవరికి? మన ప్రభు అయిన యేసుకి మనము ఆయనకు అప్పగించుకున్న ఎడల ఆయన ఎంత ఉపకారమైన మనకి చేస్తాడు కదా. ఆ బాటసారి ఆ యొక్క సమరయునికి ఎలా అప్పగించుకున్నప్పుడు ఆ సమరయుడు ఎంత ఉపకారం చేశాడు. ఆ విధముగా మనము కూడా దేవునికి అప్పగించుకుంటే, మన జీవితాలను మనకు దేవునికి సమర్పించుకుంటే ఆయన మనకి ఎంత ఉపకారమైనా కూడా చేస్తాడు. ప్రియుల, అప్పగించుకోవాలి దేవునికి. రెండవ చూసినట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, వారు నీ మాట వినరు, అయినప్పటికీ నీవు వెళ్ళి చెప్పవలను అని దేవుడు యెహెజ్కేలుతో పలికాడు. వారు నీ మాట వినరు, అయినను నువ్వు వెళ్ళి చెప్పవలను, అయినప్పటికీ నువ్వు వెళ్ళి చెప్పవలనని దేవుడు యెహెజ్కేలుతో పలికాడు. 2వ అధ్యాయము 4వ వచనంలో యెహెజ్కేలు దేవుని చిత్తమునకు సమర్పణ అయినవాడు కాబట్టి, యెహెజ్కేలు దేవునికి సమర్పణ అయినవాడు గనక
ఎదురు చెప్పలేదు. యెహెజ్కేలు దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి ఎదురు చెప్పలేదు. వెళ్ళి వారికి బోధించాడు. అలాగే దేవుడు మిమ్మల్ని సువార్త అక్కర్లేని వారి వద్దకు పంపని ఎడల మీరు వెళ్ళి ఏం చేయాలి? బోధించాలి. వాళ్ళు వినకపోయినా మీకు అనవసరం, మీరు వెళ్ళి సువార్తను బోధించాలి. అది అలా వెళ్ళగలమా మనం? అసలు మా సువార్త అక్కర్లేదు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సువార్త బోధించగలమా? కానీ యెహెజ్కేలు అక్కడ బోధించాడు. ఎందువలన అంటే ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి, ప్రభువుకి సమర్పించుకున్నాడు కాబట్టి. పిల్లారా, కాబట్టి మూడో విషయం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, నీ సహోదరుని మీద నీకు ఏదైనా కష్టం ఉంటే ముందు సమాధానపడి, కష్టం ఉంది నీ సహోదరుని మీద ఉంటే ముందు నువ్వు సమాధానపడు. ఆ సహోదరునితో నువ్వు సమాధానపడి అప్పుడు బలిపీఠం వద్దకు వెళ్ళి అప్పుడు నువ్వు బలిపీఠం వద్దకు వెళ్ళమని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ చాలా కష్టమైన పని కదా. మనము కానుక వేయటము చాలా తేలిక, కానుక వేస్తాం. కానీ సమాధాన పడటం అనేది చాలా కష్టమైన పని పిల్లారా. కాబట్టి కానుక వేస్తాం, సులువుగా వేస్తాం, కానీ సమాధాన పడటం అనేది కష్టమైన పని. కానీ దేవుని వాక్యం ఇచ్చే సలహాకు సమర్పణ అయిన వారు ఎవరైతే సమర్పించుకున్నారో వారు తప్పనిసరిగా వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా వారు చేస్తారు. కాబట్టి మీరు అలా చేస్తారా? మీరు అలా చేయగలరా? మనం అలా చేయగలమా? మనం ఆ విధంగా చేసేవారిగా మనం ఉన్నామా? మన జీవితాలు అలా ఉన్నాయా? ఇంకో విషయం చూసినట్టయితే చూడండి, పేతురు యోహాన్లు గర్భము తీసుకుని వచ్చి ప్రభు చెప్పినట్లు చేశారు. గర్భవం విప్పి తీసుకుని వచ్చి ప్రభు చెప్పినట్టు చేశారు. అలాగే ప్రభువు మీతో పలానా చోటుకి వెళ్ళి పలానా పని చేసిరండి అని చెప్పిన ఎడల సందేహించకుండా చేయువారే ఆయనకు సమర్పణ అయిన వారు. మీరు పలానా చోటుకి వెళ్ళండి, ఆ పని చేసిరండి అని చెప్పినప్పుడు సందేహించకుండా చేసిన వారే ఆయనకు సమర్పణ అయిన వారు. ప్రభు యొక్క కోరికను తప్పక నెరవేర్చేవారు. ప్రభు యొక్క కోరికను నెరవేర్చేవారే సమర్పణ జీవితాన్ని కలిగిన వారు ప్రియులారా. ఇంకో విషయం చూసినట్లయితే 5,000 మందికి ఆహారం పెట్టకముందు ప్రభు శిష్యులతో ప్రజలను వరుసగా కూర్చుండబెట్టమన్నాడు కదా. బారులుగా కూర్చుండబెట్టవలసిందని చెప్పాడు. ఆ ప్రకారం వారు చేశారు. ఇంతమందికి సరిపోయే రొట్టెలు లేవు కదా. వచ్చిన తర్వాత కూర్చుండబెట్టవచ్చునని వారు ప్రభువునకు ఎదురు చెప్పలేదు. అక్కడే ఉన్నాయి రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలే కదా ఉన్నది. మరి ఇంతమందికి సరిపడే రొట్టెలు ఏమి లేవు కదా అని వారేమి ఎదురు చెప్పలేదు. కూర్చుండబెట్టవచ్చునని వారు ప్రభువుకి ఎదురు చెప్పలేదు. అలాగే సమర్పణ అయిన వారు ఆటంకమును తలంచక ప్రభువు చెప్పినట్లు చేస్తారు. అంటే విశ్వాసం. ప్రభు చెప్పినట్టు వారు చేస్తారు. ఎవరు? సమర్పించుకున్నవారు, ప్రభువుకి సమర్పించుకున్నవారు. అదే విధముగా ఒక స్త్రీ తనకున్నది యావత్తు చందా వేసింది. యూదుల నిబంధన ప్రకారం 10వ భాగం వేయవలెను కదా. 10వ భాగం వేస్తారు కదా. నీకున్నదంతయు వేయము అని ప్రభు చెప్పకపోయినను ఆమె వేసింది. ఆమెకున్నదంతా వేసింది. ఆమె దగ్గర ఉన్నదంతా వేసింది. ప్రభు చెప్పకపోయిన మనస్సాక్షి తోచిన మంచి కార్యములు చేయవారే సమర్పణ అయిన వారు. ఆమె దగ్గర ఎంత ఉంది? 2 కాసులే ఆమె దగ్గర ఉంది. అంటే అసలు ఆ రోజు భోజనం చేయడానికి కూడా దానికి ఆహారము, అసలు భోజనం చేయడానికి కూడా ఆమె దగ్గర డబ్బులేమీ లేవు. కానీ మొత్తం తన దగ్గర ఉన్న 2 కాసులు మొత్తము వేసింది. మరి అందరూ ఏం చేస్తున్నారు? వారికి ఉన్న దాంట్లోనే కొద్దిగా వేస్తున్నారు. కానీ ఈమె తనకున్నది మొత్తం 2 కాసులే. కానీ
ఆ మొత్తం కూడా ఆమె ఏం చేసింది, దేవునికి వేసేసింది కదా. మనసాక్షికి తోచిన మంచి కార్యములు చేయవారు, సమర్పణ అయిన వారు. చెప్పినదే చేయలేకపోతున్నాము, చెప్పనిదే మాత్రం మనం చేయగలమా? ప్రభు చెప్పిందే మనం చేయలేకపోతున్నాము, మరి చెప్పనిది మాత్రం చేయగలమని పలుకువారు సమర్పణ అయిన వారు కారు కదా. ఇక చూసినట్లయితే ఇంకో విషయం చూద్దాం. నీటి మీద నడవలసిందని ప్రభు పేదలతో చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసినవే కదా, ఈ విషయాలన్నీ మనకి తెలిసినవే. కాబట్టి నీటి మీద నడవలసిందని ప్రభు ఏం చేశాడు, పేదలతో చెప్పాడు. ఆ గాలివాన వస్తున్నప్పుడు మరి ప్రభా ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు, ప్రభా నేను మీతో కూడా నడవచ్చునా అన్నాడు పేతురు. నీటి మీద నడవలసిన ప్రభు పేదలతో చెప్పాడు. మునిగిపోయినను భయము లేకుండా ప్రభు మాటకు సమర్పణ అయ్యి కొంత దూరమైనను నడవగలిగాడు. ఎవరు నడవలేదు ఇక, ప్రభు పేదలు మాత్రం కొంత దూరమైన నడవగలిగాడు కదా. అసాధ్యమైన పని ప్రభు చెప్పినప్పుడు పేతురు చేశాడు. అందరూ భయపడ్డారేమో, కానీ పేతురు ధైర్యంగా నీళ్ల మీద నడవడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి అసాధ్యమైన పని ప్రభు చెప్పినప్పుడు పేతురు చేశాను. అలాగే అసాధ్యమైన పనులు ప్రభు చెప్పినప్పుడు చేయవారే సమర్పణ అయిన వారు. అదేవిధంగా పేతురు కూడా సమర్పణ జీవితము కలిగిన వాడు. ప్రియులారా, మరి పేతురు గురించి చెప్పాలంటే ఇంక చాలా విషయాలు చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకో విషయం చూద్దాం. ప్రభు ఒకరిని చూసి నన్ను వెంబడించమనేను. ఒకరిని చూసి ఏమన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. అయితే అతని దృష్టి తన తండ్రిని సమాధి చేయవలని ఉన్నది. తన తండ్రిని సమాధి చేయవలని ఉన్నది. అంటే అప్పటికి ఆ తండ్రి చనిపోలేదు. అసలు తండ్రి చనిపోలేదు. మనం ఇష్టము ఒక రీతిగా ఉన్నప్పుడు ప్రభు వద్దని చెప్పిన ఎడల మానివేయగలమా? కాబట్టి అట్లు ప్రభు వద్దని చెప్పినాను మానవారే సమర్పణ అయిన వారు. తండ్రిని సమాధి చేయవలనే ఉన్నది. అంటే తండ్రిని సమాధి చేయవలనే ఉన్నది కానీ అసలు తండ్రి అప్పటికి ఇంకా చనిపోలేదు. తండ్రి చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు నేను వెంబడిస్తాను అన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఇష్టం ఒక రీతిగా ఉన్నప్పుడు ఆయన ఇష్టం ఒక రీతిగా ఉన్నది. ప్రభు వద్దని చెప్పిన ఎడల మానివేస్తాడా? మానివేయడు. కనుక అట్లు ప్రభు వద్దని చెప్పినాను మానువారే. ప్రభు వద్దని చెప్పినాను, వద్దు అని చెప్పినాను మానువారే సమర్పణ అయినవారు. ఇంకో విషయం చెప్పి, ప్రభు 70 మందిని ఏర్పరిచి సువార్తకు పంపించాడు. 70 మందిని ఫస్ట్ 70 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఇది సువార్తల్లో మన బోధ నిమిత్తం రాయబడింది. ప్రభు మనల్ని వేరుగా పిలిచి సువార్తకు వెళ్ళండి అని చెప్పనక్కర్లేదు. మనల్ని పిలిచి మీరు సువార్తకు వెళ్ళండి, సువార్త సేవ చేయండి, వాక్యం ప్రకటించండి అని ప్రభు మనకేం చెప్పక్కర్లా. మనకు ఉండాలి అది. ఆ ప్రేరేపణ అనేది మనకు ఉండాలి, ఆ ఇన్స్పిరేషన్ అనేది మనకు ఉండాలి. చెయ్యాలి, ప్రకటించాలి అని ఆతృత మనకు ఉండాలి. అది ప్రభు చెప్పాల్సిన అవసరం లేదు. సువార్తకు వెళ్ళండి అని చెప్పనక్కర్లా. ఒక మాట చెప్పినా అందరికీ చెప్పి వేసినట్లే. దానికి లోబడిన వారే సమర్పణ అయిన వారు. దానికి లోబడిన వారే సమర్పణ అయినవారు. కాబట్టి ఇంకొక విషయం, రెండు విషయాలు ముగిస్తాను. యొప్తా అతను న్యాయాధిపతి జయము పొంది ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె ఎదురుగా వచ్చాను. అతను ఏం చేశాడు? నేను జయం పొంది ఎదురుగా వచ్చినప్పుడు ఎవరు ముందుగా వస్తారో వారిని బలిస్తా అన్నాడు. కానీ అది ఎదురుగా జయం పొంది ఇంటికి వస్తున్నప్పుడు ఎదురుగా మరి తన కుమార్తె ఎదురుగా వచ్చింది. ఆమెను దేవునికి సమర్పించి వేయవలసి వచ్చినను అతడు వెనుకాడక ఏం చేశాడు? సమర్పించాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఇది. అలాగే మీ బిడ్డల్లో ఎవరినైనా ప్రభు నాకు సమర్పించమని చెప్పిన ఎడల అలాగే చేస్తారా?
మీరు ఎవరైనా బిడ్డను సమర్పించండి అంటే మనం చేస్తామా? లేదు. మనకు ఉండాలి ఆ ఇన్స్పిరేషన్. మనం చేయాలి, మనము చెయ్యాలి, మన బిడ్డలను దేవునికి అర్పించాలి అన్న ఆలోచన మనకు ఉంటేనే మనం చేస్తాం. కానీ ప్రభు చేయమంటే మనం చేయలేము. కాబట్టి అటివారి సమర్పణ ఆయన వారు. యోబ్తో కుమార్తె కూడా దానికి ఏం చేసింది? సమ్మతించింది. అది అబ్రహాము దైవ బలము కలిగిన వాడై తన ఏకపుత్రుని తన చేతులతో బలివేయ నిశ్చయించుకునేది. అబ్రహాం 100 సంవత్సరాలకి బిడ్డ పుట్టాడు ఇస్సాకు. 100 సంవత్సరాలకి బిడ్డ పుట్టినప్పుడు తన ఏకపుత్రుని తన చేతులతో బలివేయ నిశ్చయించుకున్నాను. నీ కలిగిన ఒకే ఒక పుత్రుని నాకు బలిగా అర్పించమని ప్రభువు అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి అన్నాడు. అతని యొక్క విశ్వాసాన్ని. కానీ అబ్రహాము ఖచ్చితంగా ప్రభు యొక్క మాటలను మరి ప్రభు యొక్క మాటలను తప్పనిసరిగా నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా ఇది తల్లిదండ్రులైన వారు గ్రహింపలేని గొప్ప సమర్పణ కదా. ఆ యొక్క అప్పటికి ఇస్సాక్కి 20 సంవత్సరాలు ఉంటాయి. కానీ తండ్రి యొక్క మాటను కూడా ఎందుకు ఆయన కట్టివేశాడు అన్న మాటను కూడా, తండ్రి యొక్క మాటను కూడా జవదాటలేదు ఇస్సాకు. తండ్రి యొక్క మాటను కూడా అలాగా కట్టెలు పేర్చి కట్టి వేసేసి మరి కత్తి ఎత్తినప్పుడు అప్పుడు దేవదూత అబ్రహమా ఆగు అని పిలిచినట్లుగా మనం చూస్తాం కదా. అదేంటంటే ప్రభువు అబ్రహాముని పరీక్షించాడు. పరీక్షించాడు. అసలు ఎవరైనా 100 సంవత్సరాలప్పుడు బిడ్డ పుట్టినప్పుడు ఎవరైనా సరే మరి దేవునికి ఇవ్వడానికి ఎవరైనా ఇష్టపడతారా? లేదు. కానీ అబ్రహాము ముందుకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక తల్లిదండ్రులైన గ్రహింపలేని గొప్ప సమర్పణ. ఇట్లు మానవుల గ్రహింపులకు అర్థము కాని కార్యములు ప్రభు కొరకు చేయవారే. ఇది ప్రభు కొరకు చేసేవారే ఇలాంటి కార్యాలు. ఎవరైతే చేస్తారో ఇలాంటి కార్యాలు వీరెవరంట? సమర్పణాపరులంట. వీరెవరు? సమర్పణాపరులు. చాలామంది అంటారు నేను సమర్పించుకున్నాను. నో, అది కాదు సమర్పణ. మాటలతో చెప్పేది కాదు సమర్పణ. క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నట్లుగా క్రియలు ఉండాలి మనకి. కాబట్టి ఇస్సాకు కూడా అందుకు సమ్మతించడం కూడా ఆశ్చర్యమే. ఇస్సాకు కూడా తండ్రి మాటకు దాటలేదు కదా. అదేవిధంగా ఇంకొకటి, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు నాకు ఆహారం అని యేసు ప్రభు చెప్పాను. నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు నాకు ఆహారం అని యేసు ప్రభు చెప్పాను. దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మనకు అన్నము తిన్నట్లుగానే ఉండునా? దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మనకు అన్నం తిన్నట్లుగానే ఉండునా? అట్టుండిన ఎడల మీరు సమర్పణాపరులే. కాబట్టి ఈ విధముగా సమర్పణ అంటే ఏమిటో మనం ఈరోజు నేర్చుకుని ఉన్నాం. సమర్పణ అంటే ఏమిటో. కాబట్టి ఈ విధముగా మనము కూడా జీవించాలని ఈ విధంగా జీవించటకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి ఇంతకునైనా ప్రభా, తండ్రి సమర్పణ అంటే ఏమిటి మేము నేర్చుకుని విన్నాం నాయన ప్రభా. సమర్పణ అంటే ఏమిటి మేము నేర్చుకుని విన్నాం నాయన ప్రభా. ఆయన అనేక మంది తండ్రి సమర్పణ పేర్లు కూడా పెట్టుకుని ఉంటారు కానీ తండ్రి ఆ సమర్పణ జీవితాన్ని కలిగి ఉండేవారుగా ఉండరు నాయన ప్రభా. కానీ తండ్రి మరి ఎంతమంది ఈ విధంగా ఈ సమర్పణ జీవితం కలిగి ఎంతమంది జీవిస్తున్నారు నాయన ప్రభా. తండ్రి ఆ విధంగా ప్రతి ఒక్కరిలో తండ్రి నాయన ఈ సమర్పణ జీవితం కలిగి జీవించే వారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. నీ బిడ్డలుగా జీవించడానికి కృప అనుగ్రహించండి నాయన ప్రభా. నాయన తండ్రి ఈ విధంగా జీవించటకు
నజరేడే నేసిన మృతమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ఒకరికి తోడు నేను చూడండి గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.